బాహుబలి వల్ల మనం తమిళ్ ఇండస్ట్రీని దాటి ఎంతో ముందుకు వెళ్ళిపోయాం. అయినా మనకి తమిళ్ సినిమా నుండి కాంపిటీషన్ వచ్చిందంటే దానికి మెయిన్ రీజన్ తలపతి విజయ్. టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే తమిళ్ ఇండస్ట్రీ మొత్తాన్ని తన భుజాల మీద క్యారీ చేశాడు. ఎందుకంటే ఆఫ్టర్ బాహుబలి తమిళ్ ఇండస్ట్రీ నుండి ఒక్క బిగ్ బ్లాక్ బస్టర్ కూడా లేదు. 2.4 వచ్చిన అది పెద్ద బ్లాక్ బస్టర్ కాదు. మొన్న వచ్చిన జైలర్ వరకు రజనీకాంత్ గారికి ప్రాపర్ హిట్టే లేదు. తల అజిత్ గారు కూడా చేసింది కొన్ని సినిమాలే. ఒకవైపు తమిళ సినిమాలు బాగా ఆడడం లేదు, పక్క ఇండస్ట్రీ ఏమో ముందుకు వెళ్ళిపోతుంది. అప్పుడు తమిళ ఇండస్ట్రీకి నేనున్నా నాయనమ్మా అంటూ వచ్చాడు తలపతి విజయ్. ఆఫ్టర్ బాహుబలి 2 రజనీకాంత్ గారు చేసింది 7 సినిమాలే. దాంట్లో క్లీన్ హిట్స్ జైలర్ ఒక్కటే. 2.4 డీసెంట్ గానే ఆడింది, కానీ ప్రాపర్ హిట్ అయితే కాదు. తల అజిత్ గారు చేసింది ఓన్లీ 5 ఫిలిమ్స్ ఆఫ్టర్ బాహుబలి. దాంట్లో విశ్వాసం, నీర్కొండ పర్వై, తునీవు బాగా ఆడాయి, బట్ అన్నీ కూడా తమిళ్లో మాత్రమే ఆడాయి. తల అజిత్ గారు కూడా ఆయన కాంట్రిబ్యూషన్ ఆయన చేశాడు తమిళ ఇండస్ట్రీకి. బట్ టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ కాంపిటీషన్ లో తమిళ ఇండస్ట్రీకి మెయిన్ పిల్లర్ అయింది మాత్రం ఒక్కడే, అది తలపతి విజయ్. నోట్, ఐఎమ్ నాట్ ఏ తలపతి ఫ్యాన్ అండ్ దిస్ వీడియో ఈస్ నాట్ అబౌట్ ప్రైజింగ్ తలపతి విజయ్. ఆఫ్టర్ బాహుబలి విజయ్ కేమ్ విత్ 8 ఫిలిమ్స్. అందులో లియో తమిళ్ ఇండస్ట్రీ హిట్, 3 సూపర్ హిట్స్ మెర్సెల్, బిగిల్, మాస్టర్, వరిస్సు, 2 యావరేజెస్ బీస్ట్ అండ్ సర్కార్. ఇలా తమిళ్ సినిమాకి సక్సెస్ ని డెలివర్ చేశాడు. అండ్ రీసెంట్ గా గోట్ కూడా తమిళ్లో బాగా ఆడింది, క్లీన్ హిట్ తమిళ్లో. రిమైనింగ్ లాంగ్వేజెస్ లో ఫ్లాప్ అయింది. ఆఫ్టర్ బాహుబలి విజయ్ కన్సిస్టెంట్ గా హిట్స్ ని స్కోర్ చేస్తూ తమిళ సినిమాకి ఊపిరి పోసాడు. ఆఫ్టర్ బాహుబలి ఓన్లీ విజయ్ ఆయన మూవీస్ తో వరల్డ్ వైడ్ గా ఎంత గ్రాస్ ని కలెక్ట్ చేశాడో తెలుసా? 2214 crores. ఎస్, ప్రాపర్ పాన్ ఇండియన్ సినిమా లేకున్నా ఈ పుల్డ్ లైక్ ఏ మాన్స్టర్. లియో కలెక్టెడ్ వెల్ ఇన్ నార్త్, బట్ నార్త్ లో కూడా ప్రాపర్ ప్రమోషన్ కూడా చేయలేదు. అయినా కానీ మంచి కలెక్షన్స్ చేసింది. ఆఫ్టర్ బాహుబలి రజనీకాంత్ గారు కూడా 2100 crores గ్రాస్ ని టచ్ చేశాడు వరల్డ్ వైడ్ గా. కానీ దాంట్లో 2.0 లాంటి బిగ్ ఫిలిమ్స్ ఉన్నాయి, అవి అంతగా పర్ఫామ్ చేయలేదు బాక్స్ ఆఫీస్ వద్ద. ఇటు కలెక్షన్స్తో సక్సెస్ రేట్తో ఇండస్ట్రీని క్యారీ చేస్తుంది తలపతి విజయ్ ఒక్కడే. తమిళ ఇండస్ట్రీకి బ్యాక్ బోన్ అయిన విజయ్ ఇప్పుడు సినిమాలు ఆపేయడం అనేది పెద్ద షాకింగ్ న్యూస్ తమిళ్ ఫిలిం ఇండస్ట్రీకి. ప్రజెంట్ హెచ్ వినోద్తో ఆయన ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. అదే ఆయన కెరియర్లో లాస్ట్ మూవీ. ఈ సినిమా తర్వాత ఆయన పూర్తి స్థాయిలో పొలిటికల్ కెరియర్ని స్టార్ట్ చేయబోతున్నారు. మరి ఇన్ని ఏళ్ళు అదర్ ఇండస్ట్రీస్కి తమిళ ఇండస్ట్రీ కాంపిటీషన్ ఇచ్చిందంటే దానికి మెయిన్ రీజన్ తలపతి విజయ్. మరి తను సినిమాలు చేయడం మానేస్తే తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ సర్వైవ్ అవుతుందా? మరోవైపు నైబరింగ్ ఇండస్ట్రీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమాలు చేస్తుంది. ఈ టైంలో విజయ్ సినిమా కెరియర్కి బాయ్ చెప్పడం వల్ల కోలీవుడ్ ఎలా రైజ్ అవుతుంది? కోలీవుడ్ ఇండస్ట్రీ రెవెన్యూకి విజయ్ కాంట్రిబ్యూషన్ అనేది ఎంతో అవసరం. ఆయన లేని కోలీవుడ్ ఎలా ఉండబోతుంది? కోలీవుడ్ గ్రాఫ్ ఇక్కడితో డౌన్ఫాల్ అవుతుందా? ఈ డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని అలా కొడితే మేము ఇలా మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తాం. మంచి కంటెంట్ వీడియోస్ ఇక్కడ నుండి మా నుంచి కుప్పలు కుప్పలుగా మీ దగ్గరికి వస్తాయి. మిస్ అవుదంటే ఇప్పుడే చేసేయండి సార్, చేసేయండి సబ్స్క్రైబ్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది మెయిన్ కంటెంట్. తలపతి విజయ్ అంటే పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు, అటు తమిళనాడులో ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా. తమిళ్లో ఎంతో మంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. ఇటు తెలుగు మార్కెట్లో కూడా డీసెంట్ మార్కెట్ ఉంది. ఆయన కెరియర్లో ఇనీషియల్ గా రీమేక్స్ బాగా చేశారు. తుపాకీ మూవీ తర్వాత నుండి ఆయన రీమేక్స్ చేయడం ఆపేశారు. ఓన్లీ ఒరిజినల్ స్టోరీస్ మాత్రమే చేశారు. బిఫోర్ తుపాకీ వరకు కూడా ఆయనకు తమిళ్లో డీసెంట్ మార్కెట్ ఉంది, డీసెంట్ ఫ్యాన్ బేస్ ఉంది. అప్పటికి ఆయనకి తెలుగులో మార్కెట్ లేదు. తుపాకీ నుండి ఆయన ఎప్పుడైతే రీమేక్స్ చేయడం ఆపేశారో అప్పటి నుంచి ఆయన క్రేజ్ అనేది చాలా హై లెవెల్కి వెళ్ళింది. అప్పటి నుంచి ఆయన క్రేజ్ అనేది పెరుగుతూనే వచ్చింది. ఆయన కెరియర్ ని మనం బిఫోర్ తుపాకీ, ఆఫ్టర్ తుపాకీ అని చెప్పుకోవచ్చు. తలపతి విజయ్ కెరియర్ కి బాగా ఉపయోగపడింది తుపాకీ. తుపాకీ ఏఆర్ మురుగదాస్ విజయ్ కాంబినేషన్ లో వచ్చి పెద్ద సెన్సేషన్ హిట్ అయింది తమిళనాడులో. తెలుగులో కూడా డీసెంట్ గానే ఆడింది. ఆఫ్టర్ తుపాకీ సక్సెస్ తర్వాత ఆయన క్రేజ్ ప్రతి ఫిలిం నుంచి పెరుగుతూనే వచ్చింది. తుపాకీ తర్వాత ఆయన జిల్లా అండ్ కత్తి సినిమాలు చేశారు. జిల్లా ఈజ్ ఏ గుడ్ హిట్, కానీ కత్తి మాత్రం ఆయన కెరియర్ ని టర్న్ చేసిన మూవీ. మార్కెట్ వైజ్ గా ఆయన మార్కెట్ ని డబుల్ చేసింది. ఏఆర్ మురుగదాస్ అండ్ విజయ్ కాంబినేషన్ లో వచ్చిన ఇది ఇంకో ఫిలిం. ఈ ఫిలిం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది విజయ్ కెరియర్ లో. అప్పటి వరకు ఆయన ఫ్యాన్ బేస్ అనేది ఇక్కడ పీక్స్ కి వెళ్ళింది. ఆయన మార్కెట్ ని, ఫ్యాన్ బేస్ ని డబుల్ చేసింది సినిమా. ఆ తర్వాత పులి లాంటి ఫ్లాప్ వచ్చిన ఆయన కెరియర్ కి కొంచెం కూడా ఏం కాలేదు. ఆ తర్వాత తెరి, మెర్సెల్, సర్కార్, బిగిల్, మాస్టర్, బీస్ట్, వరిస్సు, లియో,
అండ్ రీసెంట్గా గోట్తో ప్రతి సినిమా బాగున్నా ఈవెన్ బాగాలేకపోయినా కానీ సినిమా అయితే ఫ్లాప్ కాలేదు. యావరేజ్ దగ్గర ఆగిపోయాయి కానీ ఫ్లాప్ అయితే అస్సలు కాలేదు. మినిమం గ్యారంటీ హీరో అనే ట్యాగ్ కూడా ఇవ్వచ్చు మనం విజయ్ గారికి. ఆ రేంజ్లో ఆయన ఫ్యాన్ బేస్ అనేది ఉంది ప్రజెంట్. జస్ట్ ఇమాజిన్, సినిమా బాగాలేకపోయినా కానీ సినిమా అయితే ఫ్లాప్ కాలేదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన సినిమా కలెక్షన్స్లో ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నారు. ఈవెన్ సినిమా బాగాలేకపోయినా కానీ సినిమా అయితే ఫ్లాప్ కాలేదు, యావరేజ్ దగ్గర ఆగిపోయింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, డై హార్డ్ ఫ్యాన్స్. ఇది ఏ హీరోకైనా డ్రీమ్ స్టేజ్. అలాంటి స్టేజ్లో ఉన్నారు ఆయన. ఇప్పుడు తమిళ సినిమాలు ఆయనకి అవసరం అనడం కన్నా తమిళ సినిమా ఇండస్ట్రీకి ఆయన అవసరం ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ బాహుబలి తర్వాత 1,000 crore కూడా కొట్టలేదు. హై బడ్జెట్తో వచ్చిన 2.0 కూడా 800 crores దగ్గరే ఆగిపోయింది. రజనీకాంత్ గారు జైలర్తో ట్రాక్లకు వచ్చిన మళ్ళీ లాల్ సలాంతో హ్యూజ్ డిజాస్టర్ అయితే స్కోర్ చేశారు. తలాజిత్ గారి ఫిలిమ్స్ వచ్చినవి కూడా తక్కువే. ప్రజెంట్ ఆయన స్పీడ్ చూస్తే మనం ఆయన దగ్గర నుంచి తొందరగా సినిమాలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. లైక్ తలపతి లాగా. తమిళ్ ఇండస్ట్రీ రెవెన్యూలో మేజర్ రోల్ ప్లే చేసింది మాత్రం తలపతి విజయ్. ఇప్పుడు తలపతి విజయ్ గారు పొలిటికల్ సైడ్ వెళ్తే తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ రెవెన్యూ ఏమైనా పడిపోతుందా, కోలీవుడ్ డౌన్ఫాల్ ఏమైనా స్టార్ట్ అవుతుందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ రైజ్ అవుతుందా లేదా అంటే ఇప్పుడు నేను మీకు 3 విషయాలు చెప్తాను. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది తమిళ సినిమా రైజ్ అవుతుందో లేదో. నెంబర్ 1 ల్యాక్, నెంబర్ 2 ది మార్కెట్ షిఫ్టింగ్, నెంబర్ 3 ది రైజ్ ఆఫ్ న్యూ స్టార్స్. ఫస్ట్ 1 ల్యాక్. ఇప్పుడు తలపతి విజయ్ గారు సినిమాలు చేయడం మానేస్తున్నారు. సో ఇక్కడ ల్యాక్ ఏర్పడుతుంది. క్లియర్గా ల్యాక్ అనేది ఉంటుంది. ఆ ల్యాక్ తమిళ మూవీస్ పై రెవెన్యూ పై చాలా ఎఫెక్ట్ అవుతుంది. అందులో ఏం మాత్రం డౌట్ లేదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం విజయ్ గారి ల్యాక్. ఆయన లేని లోటు క్లియర్గా కనిపిస్తుంది. నెంబర్ 2 మార్కెట్ షిఫ్టింగ్. తలపతి విజయ్ గారి లోటు వల్ల ఆయన మార్కెట్ అంతా కూడా షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు తలపతి విజయ్ గారి మార్కెట్ మొత్తం కూడా వేరే హీరోస్కి షిఫ్ట్ అవుతుంది. ఎవరైతే మంచి సినిమాలు చేస్తారో వాళ్ళకి మార్కెట్ అంతా కూడా పార్ట్లుగా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెంబర్ 3 ది రైజ్ ఆఫ్ న్యూ యాక్టర్స్. ఈ మార్కెట్ షిఫ్ట్ అయ్యే ప్రాసెస్ అనేది ఎవరికి వెళ్తుందో చెప్పలేం. మేబీ ఆల్రెడీ ఉన్న హీరోస్కి వెళ్ళొచ్చు, లేదా కొత్త స్టార్స్ వైపు వెళ్ళొచ్చు. ఈ మార్కెట్ ఎటువైపు వెళ్తుందో చెప్పలేం. కొత్త స్టార్స్ ఎవరైతే రేజ్ అవుతారో వాళ్ళకి కూడా ఈ మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని బట్టి నేనేం చెప్తున్నానంటే ఇప్పట్లో విజయ్ గారి ప్లేస్ని రీప్లేస్ చేసే యాక్టర్ తొందరలో రావడం కష్టం. కానీ ఎంత వీలైతే అంత తొందరలో ఆ ప్లేస్ని రీప్లేస్ చేసే యాక్టర్స్ రావాలి. అలా వస్తే మాత్రం తమిళ సినిమాకి హెల్ప్ అవుతుంది రెవెన్యూ పరంగా. ఎస్, మనం ఒక గ్రేట్ ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్ని రీప్లేస్ చేయడం కష్టం. ఇలా కాకుండా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే అవుట్ ఆఫ్ ది సిలబస్ కంటెంట్ సినిమాలు చేయగలగాలి. ఇలా చేసిన విజయ్ గారు లేని లోటు అయితే మనం ఫిల్ చేయొచ్చు. బట్ ఏది ఏమైనా సరే ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం. మేబీ తమిళ సినిమా ఎరా ఇప్పుడే స్టార్ట్ అవ్వచ్చు. ఈ క్షణం నుంచే తమిళ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చేమో. ఎప్పుడు ఏమవుతుందో చెప్పడం కష్టమే. కానీ విజయ్ గారి లేని తమిళ ఇండస్ట్రీని చూడడం కొంచెం కష్టమే. కోలీవుడ్ విజయ్ గారి లేని లోటు వల్ల డౌన్ఫాల్ అవుతుందా అంటే మరీ పాతాళంలోకి వెళ్ళే అంత సీన్ లేదు. కానీ స్టిల్ చాలామంది స్టార్స్ ఉన్నారు తమిళ్లో. తమిళ సినిమాని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లే యాక్టర్స్ ఉన్నారు. ప్రజెంట్ కొంచెం వాళ్ళ రెవెన్యూ తగ్గినా ఇన్ ఫ్యూచర్లో వాళ్ళైతే విజయ్ గారు కాంట్రిబ్యూషన్ చేసే రెవెన్యూని అయితే వాళ్ళు రీప్లేస్ చేస్తారు. బట్ అప్పటికి కూడా రజనీకాంత్ గారు ఇలానే ఫ్లాప్స్లో ఉంటే, తల అజిత్ గారు ఇలానే స్లోగా సినిమాలు చేస్తే మాత్రం డెఫినెట్లీ తమిళ సినిమాకి అది మంచిది కాదు. ఇలా అయితే మాత్రం డౌన్ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. తమిళ సినిమా ట్రబుల్లో పడిపోతుంది. కానీ ఎప్పుడు ఏ సినిమా ఇండస్ట్రీ ఎలా ముందుకు వెళ్తుందో చెప్పడం కష్టం. అది డిసైడ్ చేసేది టైం అండ్ క్వాలిటీ అండ్ కంటెంట్. యాజ్ ఆఫ్ నౌ తమిళ సినిమాకి పోయేదేమీ లేదు. విజయ్ గారి ప్లేస్ని రీప్లేస్ చేసే యాక్టర్ లేకపోయినా ఆల్మోస్ట్ ఆ రేంజ్ 70% మార్కెట్ని వేరే హీరో గ్రాప్ చేసిన తమిళ సినిమా డౌన్ఫాల్ కాకుండా ఉంటుంది. అండ్ ఫైనల్గా తమిళ సినిమాకి అంతా మంచి జరగాలని కోరుకుందాం. ఒకవేళ అలా జరగకపోతే తమిళ ఇండస్ట్రీకే కాదు, సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకే అది మంచిది కాదు. తమిళ ఫిలిం ఇండస్ట్రీకి అంతా పాజిటివ్గా జరగాలని కోరుకుందాం. దే ఆర్ మెనీ గుడ్ యాక్టర్స్ ఇన్ కోలీవుడ్. వాళ్ళు తలపతి విజయ్ ప్లేస్ని రీప్లేస్ చేస్తారని ఆశిద్దాం. మేము ఈ వీడియోలో విజయ్ గారి లోటు ఎలా ఉంటుంది కలెక్షన్ పరంగా, రెవెన్యూ పరంగా మాత్రమే చెప్పాం. కంటెంట్ పరంగా చెప్పలేదు. ఎందుకంటే తమిళ్లో మంచి కంటెంట్ సినిమాలు వస్తూనే ఉంటాయి. అది విజయ్ గారు ఉన్నా లేకపోయినా. కంటెంట్ పరంగా మేము ఏం చెప్పలేదు, ఓన్లీ రెవెన్యూ పరంగా మాత్రమే చెప్పాం. వినోద్ డైరెక్ట్ చేస్తున్న తలపతి 69th ఫిలిం బాగా ఆడాలని కోరుకుంటున్నాం. ఆ సినిమా విజయ్ గారి కెరియర్లో మెమరబుల్ సినిమా అవ్వాలని ఆశిస్తున్నాం. అంతేకాకుండా విజయ్ గారి పొలిటికల్ కెరీర్ కూడా అంతా మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం. ఎలా అయితే సినిమా ఇండస్ట్రీకి ఆయన ఒక న్యూ స్టాండర్డ్స్ క్రియేట్ చేశారో, పొలిటికల్గా కూడా న్యూ స్టాండర్డ్స్ క్రియేట్ చేస్తారని కోరుకుంటున్నాము. ఇట్లు మీ తెలుగు యువత.
ఇది ఈ వీడియో నచ్చితే ఓ లైక్ ఓ షేరు చేయండి. ఈ పాయింట్ మీద మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఇంకా మేమేమైనా పాయింట్స్ మిస్ అయితే అది కూడా కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటే కూడా కామెంట్స్లో చెప్పండి. మేము వాటి మీద కూడా వీడియోస్ చేస్తాం. ఇంతే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు.